హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించి సోషల్ మీడియాలో మనకి ఏంటంటే ఈ నోటిఫికేషన్ వచ్చింది అన్న మనకి అయితే జరుగుతున్నాయి కదా, వీడియోస్ అయితే వస్తున్నాయి కదా, దానికి రిలేటెడ్గా అసలు ఏం జరిగింది ఏంటి అన్న కంప్లీట్ డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం. అండ్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అవన్నీ కూడా మొత్తం అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వచ్చింది నోటిఫికేషన్, ఫుల్ నోటిఫికేషన్ అయితే కాదు, అదే మీకు సర్క్యులర్ వచ్చింది ఒకటి ఇంటర్నల్గా. సో ఆ సర్క్యులర్ ప్రకారం మనం డీటెయిల్స్ కనుక మాట్లాడుకోవాలనుకుంటే ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించి డైరెక్ట్ పాయింట్ ఏంటంటే నోటిఫికేషన్ అయితే త్వరలో రాబోతుంది. దానిలో మనకి డిస్కస్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏంటన్నది 1 by 1 ఒకసారి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటి, సబ్జెక్ట్ ఏమని ఇచ్చారు మనకి దీనికి సంబంధించి అంటే ప్రొసీజర్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఇన్ ఆర్పిఎఫ్ అండ్ ఆర్పిఎస్ఎఫ్. సో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించి రిక్రూట్మెంట్ ప్రొసీజర్ సంబంధించిన సర్క్యులర్ ఇది. సో ఓకేనా, అది మీకు ఫస్ట్ అయితే క్లారిటీ వచ్చింది కదా. అండ్ ఇది మీకు ఎవరి దగ్గర నుంచి వచ్చింది, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. అంటే ఈ బోర్డు ఆ బోర్డు అంటే జోనల్ వైజ్గా కాకుండా అంటే సౌత్ సెంట్రల్ రైల్వే అలా కాదు, మనకి డైరెక్ట్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి అయితే ఈ సర్క్యులర్ వచ్చింది. అండ్ ఇది ఆల్ జోన్స్కి అప్లికబుల్, అందులో మనకి డీటెయిల్గా ఇచ్చారు, ఆల్ జోన్స్కి ఇది అప్లికబుల్ అన్నమాట. దాని ప్రకారం చూసుకుంటే రిక్రూట్మెంట్ ఏదైతే కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే చేయడానికి డిసైడ్ అయ్యారో అండ్ దానికి సంబంధించి వేకెన్సీస్ కూడా ఇచ్చారు. అరౌండ్ మీకు 2000 వరకు ఏంటంటే కానిస్టేబుల్ పోస్టులు అయితే ఉన్నాయి. ఓకే, అండ్ తర్వాత ఎస్ఐకి వచ్చేటప్పటికి 250 వచ్చేటప్పటికి ఎస్ఐకి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. ఓకే, ఈ సర్క్యులర్ ప్రకారం. అండ్ ఫర్దర్గా మీకు ఫుల్ నోటిఫికేషన్ వచ్చేటానికి పెంచవచ్చు, బట్ ఎంత పెంచుతారు ఏంటి అన్నది మనకి ఇప్పుడైతే తెలియదు, మనం గెస్ చేయలేము. బట్ ఎంతో కొంత ఇంక్రిమెంట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. అండ్ ఇంకోటి, ఈ పోస్టుల్లో మీకు మెయిన్గా ఏంటంటే 15% వచ్చేటప్పటికి ఉమెన్స్కి రిజర్వేషన్ ఉంటుంది. ఓకేనా, అంటే అమ్మాయిలకి స్ట్రైట్ అవే 15% ఇందులో రిజర్వేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉండే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటే డెఫినెట్గా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఈ 15 పోస్టులకి వేరే వాళ్ళు జెంట్స్ ఎవరు ట్రై చేయడానికి ఉండదు కాబట్టి కొంచెం కాంపిటీషన్ అయితే తగ్గుతుంది. 15 పోస్టులు కాదు, 15% పోస్టులు. ఇప్పుడు 100కి 15, 2000కి అయితే ఎంత మీకు అరౌండ్ 300. సో అట్లా అనమాట, 300 పోస్టుల దాకా మీకు రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి బెటర్గా ట్రై చేయొచ్చు. అండ్ ఈ ఎగ్జామ్ ఎలా జరుగుతుంది అంటే 3 phases అని ఇచ్చారు, కానీ టెక్నికల్గా మనకున్న 2 phases. ఏంటి అవి అంటే, ఫస్ట్ థింగ్ మీకు సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే జరుగుతుంది, దీన్ని phase 1 అంటారు. అంటే మీకు రిటర్న్ టెస్ట్ అనమాట, అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక రిటర్న్ టెస్ట్ అయితే జరుగుతుంది. ఆ రిటర్న్ టెస్ట్ కూడా ఏంటంటే ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్గా జరుగుతుంది. అంటే సిలబస్ కూడా మాట్లాడుకుందాం. సో ఈ టెస్ట్ కనుక మీరు పాస్ అయితే మీకు ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది, దాన్నే పిఈటి అండ్ పిఎంటి అంటారు. పిఈటి అండ్ పిఎంటి అంటే ఏంటి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ పిఎంటి అంటే ఫిజికల్ మెడికల్ టెస్ట్, ఇట్లా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే సిబిటి అన్నది మీకు ఆర్ఆర్బి కండక్ట్ చేస్తుంది. ఓకే, డైరెక్ట్గా ఆర్ఆర్బి కండక్ట్ చేస్తుంది. బట్ ఈ పిఈటి పిఎంటి అన్నది ఏంటి, మీకు ఆర్పిఎఫ్ వాళ్ళు కండక్ట్ చేస్తారు, ఆర్పిఎఫ్. దీని తర్వాత వాళ్ళు ఇచ్చిన 3rd phase ఏంటంటే డివి, డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీరు టెక్నికల్గా మాట్లాడితే చేసేదేం ఉండదు కాబట్టి మీ డాక్యుమెంట్ సబ్మిట్ చేయటమే. సో మనకు ఉన్నవి 2 stages. ఓకేనా, మనం టెక్నికల్గా మాట్లాడుకోవాలనుకుంటే మనకి 2 stages అయితే ఉంటాయి. దీనిలో ఇది ఫిజికల్, ఇది వచ్చేటప్పటికి ఒక రిటర్న్ టెస్ట్ ఉంటుంది. సో తర్వాత మనకి ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకోవాలి. అసలు ఎవరెవరు ఎలిజిబుల్, ఎవరు అప్లై చేయొచ్చు అంటే వాళ్ళు క్లియర్గా మనకి ఏమిచ్చారు, ఎస్ఐకి సంబంధించి గ్రాడ్యుయేట్స్ ఎవరైనా కూడా ఎలిజిబుల్లే. ఓకేనా, గ్రాడ్యుయేషన్ కనుక అంటే మీరు డిగ్రీ కనుక చేసుంటే, డిగ్రీ అంటే పర్టికులర్గా డిగ్రీ అనే కాదు, బీటెక్ కానీ వాట్ ఎవర్ గ్రాడ్యుయేషన్ రిలేటెడ్, అండర్ గ్రాడ్యుయేట్ కానీ గ్రాడ్యుయేట్ ఎవరైనా కానీ ఎలిజిబుల్, బీటెక్ బీఈ ఏదైనా. ఇంకా పై చదువులైనా కూడా పర్లేదు, అంటే ఎంటెక్ ఎంఎస్సి ఇవి కూడా ఓకే. సో ఎస్ఐకి వాళ్ళు ఎలిజిబుల్. అండ్ కానిస్టేబుల్కి చూసుకుంటే 10th పాస్ అయితే చాలు, 10th పాస్ లేదా దానికి సమానమైన ఏదన్నా చేస్తే సరిపోతుంది అనమాట కానిస్టేబుల్కి వచ్చేటప్పటికి. అండ్ ఏజ్ కూడా మీకు ఎస్ఐకి వచ్చేటప్పటికి మినిమం 20 years అయితే కంపల్సరీ ఉండాలి, మ్యాక్సిమం 25 years లోపలే ఉండాలన్నమాట. ఇదైతే గమనించాలి మీరు. ఎక్కువ మంది ఇక్కడ కొంచెం మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఈసారి ఏంటంటే పర్టికులర్గా ఏజ్ రిలాక్సేషన్ మీకు ఎస్ఎస్సి జీడీలో ఇచ్చినట్టు ఏమి ఇవ్వలేదు, ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేశారు, బట్ అటువంటిది అయితే ఏమి ఇవ్వలేదు. సో నార్మల్గా ఎప్పుడు ఉండే ఏజే 20-25 అయితే అంటే మినిమం 20 ఉండాలి, మ్యాక్సిమం 25. కానిస్టేబుల్కి వచ్చేటప్పటికి మినిమం 18 ఉండొచ్చు,
మ్యాక్సిమం మాత్రం 25 ఉండాలి. ఓకే, సో ఇది మనకి చదువుకి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఏజ్ గురించి చూసుకున్నట్టయితే మీకు చెప్పేసాను, ఏజ్ కూడా చెప్పాను. ఏజ్ రిలాక్సేషన్ నార్మల్ అన్ని గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నట్టు. ఎస్సీ ఎస్టీకి వచ్చేటప్పటికి మీకు 5 years ఉంటుంది, అండ్ తర్వాత ఓబీసీకి వచ్చేటప్పటికి 3 years ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది మీకు ఏజ్ రిలాక్సేషన్. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇలాంటి ఎగ్జామ్స్లో ఉండేది ఏంటి, ఇందులో ఫిజికల్ ఉంది కాబట్టి ఫిజికల్ క్రైటీరియా కూడా చూసుకోవాలి. అది వచ్చేటప్పటికి ఇక్కడ బేసిక్గా 2 విషయాలు. హైట్ అయితే చూస్తారు. సో హైట్ ఎట్లా ఉండాలి, మీరు యూఆర్ కానీ ఓబీసీ కానీ అయితే ఇద్దరికి సేమే. యూఆర్ ఓబీసీలో మేల్ అయితే 165 సెంటీమీటర్స్ అయితే ఉండాలి, అండ్ తర్వాత ఫీమేల్ అయితే 157 అనమాట. ఓకేనా, ఇది మీకు యూఆర్ కానీ ఓబీసీ కానీ అయితే హైట్. అండ్ చెస్ట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది మీకు ఏంటంటే అబ్బాయిలకి మేల్కి మాత్రమే ఉంటుంది. ఇది అన్ఎక్స్పాండెడ్ వచ్చేటప్పటికి 80 సెంటీమీటర్స్ వరకు ఉండాలి, అండ్ ఎక్స్పాండెడ్ వచ్చేటప్పటికి 85. సో ఊపిరి తీసుకుంటే ఇంకా 5 సెంటీమీటర్స్ వరకు మీకు ఎక్స్పాండ్ అవ్వాలన్నమాట. ఇది ఓన్లీ మేల్కే. అండ్ తర్వాత ఎస్సీ ఎస్టీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే హైట్ వచ్చేటప్పటికి మేల్ అయితే 160 ఉండాలి, ఫీమేల్ అయితే 152 ఉండాలి. అలాగే ఇక్కడ మీకు చెస్ట్ గురించి కూడా మేల్కి వచ్చేటప్పటికి 76.2 ఉండాలి, తర్వాత ఎక్స్పాన్షన్లో 81.2 అయితే ఉండాలన్నమాట. సో ఇది ఫిజికల్ క్రైటీరియా. సో ఇవన్నీ మీట్ అయితే మీరు డెఫినెట్గా ఎలిజిబుల్, మీరైతే రాయొచ్చు. ఇకపోతే మనకి ఏదైతే రిటర్న్ టెస్ట్ ఉంటుందో ఆ రిటర్న్ టెస్ట్ ఎట్లా ఉంటుంది, ఎన్ని మార్కులకి అంటే మీకు ఇది మెయిన్లీ 90 minutes జరుపుతారు. ఈ టెస్ట్ అన్నది 90 minutes ఉంటుంది. 120 questions అయితే వస్తాయి. ఈ 120 questions కూడా ఎందులోంచి ఎలా వస్తాయి అంటే జిఏ నుంచి వచ్చేటప్పటికి, జిఏ అంటే ఏంటి, జనరల్ అవేర్నెస్. సో జనరల్ అవేర్నెస్లో వచ్చేటప్పటికి 50 questions వస్తాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి అర్థమెటిక్. సో ఈ అర్థమెటిక్లోకి వచ్చేటప్పటికి 35 questions అయితే వస్తాయి. నెక్స్ట్ మీకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. సో దీనిలోంచి వచ్చేటప్పటికి 35 questions అయితే వస్తాయి. టోటల్ 120 questions. ఇది ఎస్ఐకి మీకు కానిస్టేబుల్కి సిమిలర్గానే ఉంటుంది ప్యాటర్న్. క్వశ్చన్స్ డిఫికల్టీ కొంచెం తేడా ఉండొచ్చు. సో 120 questions. అండ్ అర్థమయ్యే భాషలో మాట్లాడుకుంటే ఇది మీకు ఏంటంటే జీకే అనుకోవచ్చు, ఇది క్వాంట్, ఇది వచ్చేటప్పటికి రీజనింగ్, ఇలా ఉంటుంది. నెక్స్ట్ పర్టికులర్గా జిఎస్ సిలబస్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఇందులో వచ్చేటప్పటికి బేసిక్గా ఏముంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, అండ్ తర్వాత ఇండియన్ హిస్టరీ ఉంటుంది అనమాట. దాంతోపాటు ఆర్ట్ అండ్ కల్చర్ కూడా మెన్షన్ చేశారు. జనరల్గా మనకి ఆర్ట్ అండ్ కల్చర్ కూడా ఇండియన్ హిస్టరీలో పార్ట్లో వస్తుంది, బట్ స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. అంటే ఇందులోంచి కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ లాస్ట్ టైం ఎన్టీపీసీలో కూడా దీని మీద కొంచెం స్ట్రెస్ అయితే చేశారు. సో ఈసారి కూడా దాని మీద వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఇది కొంచెం ట్రికీ అండ్ డిఫికల్టీ పార్ట్. అందరూ ఇండియన్ హిస్టరీ ఎక్కువ చూసుకుంటారు, ఆర్ట్ అండ్ కల్చర్ ఎక్కువ నెగ్లెక్ట్ చేస్తారు, బట్ అందులోంచి కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అందులో కూడా ఏం చదవాలి ఏంటి అన్నది మనం నెక్స్ట్ రాబోయే ఫర్దర్ వీడియోస్లో చూడొచ్చు. నెక్స్ట్ జాగ్రఫీ ఉంది. ఓకే, జాగ్రఫీ అయితే ఉంది. ఎకనామిక్స్ అయితే ఉంది. అండ్ తర్వాత పాలిటీ అని ఇచ్చారు, దాంతోపాటు కాన్స్టిట్యూషన్ అని కూడా ఇచ్చారు. బేసిక్గా ఇదేంటి, కాన్స్టిట్యూషన్ అంటే మనకి పాలిటీలోనే వస్తుంది, బట్ వాళ్ళు స్పెసిఫిక్గా పాలిటీ ఇచ్చారు, కాన్స్టిట్యూషన్ ఇచ్చారు. సో మనం ఏంటంటే దీన్ని సెపరేట్గా చూడాలి ఆర్పిఎఫ్ విషయంకి వస్తే. నెక్స్ట్ స్పోర్ట్స్ ఇచ్చారు, అండ్ తర్వాత జనరల్ సైన్స్ కూడా ఇచ్చారు. జనరల్ సైన్స్ అంటే మీకు తెలుసు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. అండ్ ఇంకోటి కరెంట్ అఫైర్స్ కూడా ఎట్లా అంటే రీసెంట్ ఈవెంట్స్ ఏంటి, మీకు దాని మీద అసలు ఎంతవరకు ఐడియా ఉంది, అంటే ఇంటర్నేషనల్గా కానీ నేషనల్గా కానీ స్పోర్ట్స్ విషయాలు ఏం జరుగుతున్నాయని కానీ. సో ఓవరాల్గా అసలు మీకు సొసైటీకి సంబంధించి అసలు మీ పర్సెప్షన్ ఎలా ఉంది అన్న బేస్డ్గా ఈ క్వశ్చన్స్ అన్న ఫ్రేమ్ చేసే ఛాన్స్ అయితే కరెంట్ అఫైర్స్ మీద ఉంది. నెక్స్ట్ మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఎప్పుడు ఉండేదే, అండ్ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు, వాటి సిలబస్ అయితే కనిపిస్తుంది అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి. అండ్ నెగిటివ్ మార్కింగ్ వచ్చేటప్పటికి 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. అంటే ప్రతి 3 క్వశ్చన్లు కనుక తప్పు చేస్తే 3 క్వశ్చన్లు కనుక తప్పు చేస్తే ఒక రైట్ క్వశ్చన్ మార్క్ కూడా పోతుంది. సో అది. అండ్ పీఈటీ ఎలా ఉంటుంది అంటే, పీఈటీ వచ్చేటప్పటికి ఏదైతే ఫిజికల్ టెస్ట్ ఉంది కదా, అది ఎలా ఉంటుందంటే మీకు రన్నింగ్ ఉంటుంది అండ్ కొన్ని ఈవెంట్స్ ఉంటాయి. బేసిక్గా ఈవెంట్స్ అంటే ఏముంటాయి, లాంగ్ జంప్, హై జంప్ ఉంటుంది, రన్నింగ్ ఉంటుంది. సో మొత్తం 3. రన్నింగ్ 1600 meters అయితే వేయాల్సి ఉంటుంది. ఓకే, మేల్ అయితే 1600 meters. సో ఇది ఎలాగా, ఎస్ఐకి వచ్చేటప్పటికి 6 minutes 30 secondsలో అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది మేల్ క్యాండిడేట్స్ అయితే ఇవి నేను చెప్పేది. ఎస్ఐ వచ్చేటప్పటికి 6 minutes 30 seconds, అండ్ కానిస్టేబుల్ అయితే 5 minutes 45 secondsలోనే
1600 మీటర్స్ అయితే కంప్లీట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఫీమేల్కి వచ్చేటప్పటికి 1600 మీటర్స్ కాకుండా 800 మీటర్స్ చెప్పారు. ఓకే, ఫీమేల్కి 800 మీటర్సే. నెక్స్ట్ వీళ్ళకి వచ్చేటప్పటికి ఫీమేల్కి ఎస్ఐకి అయితే 4 minutes ఇస్తారు. అదే కానిస్టేబుల్ అయితే 3 minutes 40 seconds వరకు మనకి ఉంది. ఓకేనా, సో ఇది రన్నింగ్ గురించి. అండ్ రన్నింగ్ ఒక ఛాన్స్ ఇస్తారు, మిస్ అయితే ఇంకా వేరే ఛాన్స్ అయితే ఉండదు. అండ్ ఫస్ట్ రన్నింగే పెడతారని కూడా స్పెసిఫిక్ చేశారు. అంటే ఈవెంట్స్లో ఫస్ట్ ఇదే కండక్ట్ చేస్తారు, దీని తర్వాతే మీకు ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ చేస్తారు. అంటే మీకు హైట్, చెస్ట్ ఇవి ఉన్నాయి కదా, అవి మీకు తర్వాత. ఫస్ట్ అయితే రన్నింగే చూస్తారు. సో ఇక్కడ ఒక అటెంప్టే ఉంటుంది, ఫెయిల్ అయితే మీకు నెక్స్ట్ ఫర్దర్గా కూడా ఉండదు అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి లాంగ్ జంప్. లాంగ్ జంప్ వచ్చేటప్పటికి ఎస్ఐకి, మేల్కి వచ్చేటప్పటికి 12 feet. అండ్ తర్వాత ఫీమేల్కి వచ్చేటప్పటికి లాంగ్ జంప్ వచ్చేటప్పటికి 9 feet వరకు చేయాల్సి ఉంటుంది. ఓకేనా, లాంగ్ జంప్ ఎస్ఐకి వచ్చేటప్పటికి, మేల్ వచ్చేటప్పటికి 12 feet, ఫీమేల్ వచ్చేటప్పటికి 9 feet. ఓకేనా, నెక్స్ట్ అదే మనకి కానిస్టేబుల్ కనుక చూసుకుంటే, కానిస్టేబుల్కి వచ్చేటప్పటికి 14 feet వరకు లాంగ్ ఉండాలి, లాంగ్ జంప్. అదే ఫీమేల్ అయితే మీకు 9 feet సేమ్. ఇది కానిస్టేబుల్కి. ఇది కాకుండా ఇంకొకటి ఉంటుంది ఈవెంట్ వచ్చేటప్పటికి హై జంప్. సో అది చూసుకుంటే హై జంప్ మేల్కి వచ్చేటప్పటికి 3 feet వరకు, 3 feet 9 inches వరకు చేయాల్సి ఉంటుంది. ఫీమేల్ అయితే 3 feet సరిపోతుంది. ఇది ఎస్ఐకి. అదే కానిస్టేబుల్ అయితే 4 feet వేయాల్సి వస్తుంది మేల్. అండ్ తర్వాత ఫీమేల్ అయితే 3 feet. సో మీకు ఏమర్థమైంది, ఇక్కడ ఫీమేల్ వచ్చేటప్పటికి ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా సిమిలర్ గానే ఉంది. బట్ మేల్కి వచ్చేటప్పుడు కొంచెం డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మీకు దీనికి సంబంధించిన సర్క్యులర్ PDF కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానే. ఉన్న డౌట్స్ ఉంటే మీరు ఫర్దర్ ఇంకా చెక్ చేసుకోవచ్చు డీటెయిల్గా. సో ఇది మనకి సర్క్యులర్ బేస్డ్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఇది అందులోనే ఇచ్చారు, మనం ఏదో యాడ్ చేసి చెప్పింది కాదు. ఇదంతా వాళ్ళు ఆల్రెడీ అందులో ఏదైతే సర్క్యులర్ ఇచ్చారో అందులో ఉన్నాయి. బట్ ఒకవేళ మనకు ఫుల్ నోటిఫికేషన్లో దీనిలో కొన్ని మార్పులు కూడా డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పర్టికులర్గా వేకెన్సీస్ అయితే ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఏమైనా చేంజెస్ ఉంటే మీకు ఫుల్ నోటిఫికేషన్లో వచ్చినప్పుడు నేను ఆ చేంజెస్ ఉంటే చేంజెస్ కూడా చెప్తాను. అండ్ మనం స్పెసిఫిక్గా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, సో ఇది వచ్చిన 1-2 monthsలో ఒకవేళ నోటిఫికేషన్ కనుక పెడితే అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం కన్నా ఇప్పుడు చేస్తే మీకు 2 months ఎక్స్ట్రా బోనస్ ఉంటుంది. అంటే ఆ టైంని కూడా యూజ్ చేసుకోవడం వల్ల ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మీరు జాబ్ తెచ్చుకోవడంలో. మన దగ్గర ఆల్రెడీ యాప్లో మీకు ఆల్రెడీ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. మీకు క్వాంట్ రీజనింగ్ వరకు మీకు ఆల్రెడీ అందులో ఉంటాయి. అండ్ దాంతోపాటు కరెంట్ అఫైర్స్ డైరెక్ట్ ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్లోనే జరుగుతున్నాయి డైలీ, అది ఫాలో అవచ్చు. అండ్ కరెంట్ అఫైర్స్ మంత్లీ కూడా మీకు యాప్లో వస్తాయి. అండ్ ఇంకపోతే జనరల్ సైన్స్, సో జనరల్ సైన్స్ కూడా మీకు మన యాప్లో దొరుకుతాయి. అండ్ మిగతావి మీరు ఫర్దర్గా బుక్స్ నుంచి చదువుకోవాల్సి ఉంటుంది. ఓకే, క్వాలిటీ కూడా మ్యాక్సిమం తీసుకురావడానికి చూస్తాను. మిగతావి ఎంతవరకు యాప్లో ఈ ప్రజెంట్ అవైలబుల్ ఉంటాయని చెప్పలేం, కానీ కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, పాలిటీ అండ్ తర్వాత మీకు అర్థమెటిక్, రీజనింగ్ ఇవన్నీ మీకు అవైలబుల్గానే ఉంటాయి యాప్లో. కావాలంటే ఒకసారి చెక్ చేయండి, నచ్చితే డెఫినెట్గా తీసుకోవడానికి ట్రై చేయండి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు కోర్సెస్ ఏం తీసుకోకపోయినా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఫ్రీ కంటెంట్, డైలీ కరెంట్ అఫైర్స్ PDFs, వేరే వేరే క్విజెస్ అవన్నీ వస్తుంటాయి అందులో, మీరు యూజ్ చేసుకోండి ఈ ఆపర్చునిటీని. అండ్ మనం తర్వాత ఫుల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు డెఫినెట్గా దీని గురించి క్లియర్గా ఇంకా బాగా డిస్కస్ అయితే చేసుకుందాం. అండ్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద అడగండి. ఏమైనా సజెషన్స్ కానీ లేదా ఏదైనా వీడియో టాపిక్స్ మీద వీడియోస్ చేయాలంటే అవి కూడా కింద పోస్ట్ చేయండి, వాటి మీద వీడియోస్ చేస్తాం. అండ్ తర్వాత మీకు బయాలజీకి సంబంధించి ఎట్లా ఏంటి అన్నది అంటే మన క్లాసెస్ ఎలా ఉంటాయన్న ఇంట్రడక్షన్ వీడియో కావాలనుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు. ఆ వీడియోని కనుక క్లిక్ చేస్తే మీకు బయాలజీకి సంబంధించిన వీడియో అయితే ఓపెన్ అవుద్ది, మీరు అక్కడ క్లియర్గా చూడొచ్చు. అండ్ ఇటువంటి కంటెంట్ రెగ్యులర్గా వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే మాకు మోటివేషన్గా ఉంటుంది. సో దట్ మేము ఇటువంటి వీడియోస్ని ఇంకా బాగా తీసుకురావడానికి క్వాలిటీతో ఛాన్సెస్ ఉంటాయి. సో లైక్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ అయితే కింద కామెంట్లో అయితే ఇవ్వండి. సో ఈ వీడియోకి అయితే ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.